నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, కిస్మతులు ఉంటే ఏడున్నా మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అయితే నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ఒకటి నెక్సా బ్లూ కలరు మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI AMT ఆటోమేటిక్ బండి వీడియో చేసిన. ఆ వీడియో చూసి నాకు ఒకసారి హైదరాబాద్ నుంచి అడ్వాన్స్ కొట్టిన తర్వాత నేను ఆ ఓనర్కి ఫోన్ చేస్తే ఆ బండికి ఇప్పుడే టోకెన్ తీసుకున్న భయ్య అమ్ముడు అయిందని చెప్పి, సరే అమ్ముడు అయిందని ఎవరైతే నాకు డబ్బులు పంపిండో ఆ సార్కి రిటర్న్ కొడదామని సార్కి కాల్ చేస్తే, నో ప్రాబ్లం, అది పోతే ఏముంది సార్, నాకు ఇంకొక బండి వెతకండి మీరు, డిజైర్ అయినా పర్లేదు అన్నాక ఆయనకు 17 మోడల్ డిజైర్ LDA ప్లస్ తీసుకొచ్చి ఇచ్చిన, యూనివర్సిటీ ఇచ్చిన, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇలా తాత్పర్యం ఏంటిదంటే, ఈ ఎవరైతే నాకు డబ్బులు పంపిండో ఆయన పైసలు నాకు బాగున్నాయి, ఆ బండి ఆయనకు బాగలేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, 2 నెలల తర్వాత ఎవరైతే ఆ బండికి టోకెన్ అమౌంట్ ఇచ్చిండ్రో, నేను అడిగినప్పుడు అమ్ముడు అయిందని చెప్పిండు ఓనరు, 2 మంత్స్ తర్వాత మళ్ళీ బండి ఆయన ఎవరైతే అమౌంట్ ఇచ్చిండో ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు, బండి నా దగ్గరనే ఉందని మళ్ళీ నాకు తెలిసింది. తెలియగానే నేను ఒక రీలు పోస్ట్ చేసిన ఇన్స్టాలో. పోస్ట్ చేయగానే నాకు కువైట్ నుంచి ఒకసారి మళ్ళీ డబ్బులు పంపించి ఆ బండి మళ్ళీ నేనే అమ్మిన. హైదరాబాద్, వాళ్ళు కువైట్లో ఉంటారు, హైదరాబాద్ ఇంటికి కూడా డెలివరీ ఇచ్చేసిన బండి. ఆయనకి ఎన్ఓసి ఇవ్వలే, ఇంకా ఆయన రాలే కువైట్ నుంచి. వచ్చిన తర్వాత ఆయన పేమెంట్ అంతా క్లియర్ అయిపోయింది. అంటే మన కిస్మతులు ఉంటే, ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి జగిత్యాల పోతున్నా, ఇప్పటికి పొద్దున్న నుంచి ఒక 100 కాల్స్ మాట్లాడినా, ఒక్కళ్ళు కూడా ₹1 పంపలేదు. ఈ ట్రిప్లో నేను మొత్తం ఒక 1500 కాల్స్ మాట్లాడినా ఈ 4-5 రోజులలో, కానీ ఒక్కళ్ళు ₹1 పంపలేదు. ఒకే క్రేట్ అయినా పెద్దపల్లి అయినా పంపిండు, ఆయనకు బండి ఇచ్చేసిన. కిస్మతులు ఉంటే మనకు ఎట్లాంటి పరిస్థితి అని ఉండని మనకు రావాల్సింది ఖచ్చితంగా ఎక్కడున్నా మన దాకా చేరుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.